హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ర్యాలీగా బయలుదేరిన మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సొంత డబ్బులతో గ్రామాలను అభివృద్ధి చేసిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సర్పంచ్ల జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్య గౌడ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను నేరుగా మాజీ సర్పంచ్లకు చెల్లించే విధంగా పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. పాత సర్పంచులకు సెక్రటరీలకు పంచాయతీ పెట్టి ఈ పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకుంటారు. కానీ ఇప్పటికీ మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు చెల్లించాలని అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగినా స్పందించకపోవడం చాలా అన్యాయం. కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రజలలో సర్పంచుల పెండింగ్ బిల్లు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లును